అది 2024 జూన్ 29. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఒక అడ్డుకట్ట పడింది. ఒక ప్లేయర్గా తను సాధించలేకపోయింది, ఒక కోచ్గా సాధించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన భాగంలో ఒక పిల్లర్ అయ్యాడు. అప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి? అతనే ది వాల్ ఆఫ్ క్రికెట్, రాహుల్ ద్రావిడ్. ప్లేయర్గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు, కానీ కళ మాత్రం అలాగే నిలిచిపోయింది. రాహుల్ ద్రావిడ్ ఇండోర్ మధ్యప్రదేశంలోని ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. తర్వాత బెంగళూరు, కర్ణాటకలో పెరిగాడు. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో చదివి తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ 1996లో ఏప్రిల్లో శ్రీలంకపై ఓడీ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే సంవత్సరం జూన్లో ఇంగ్లాండ్పై టెస్టు క్రికెట్లో డెబ్యూ చేశాడు. తన మొదటి టెస్టు మ్యాచ్ నుంచి అతను తన క్లాసును చూపిస్తూ స్థిరమైన బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందాడు. ద్రావిడ్ను ది వాల్ అని పిలవడం ర్యాండమ్ కాదు. అతని అద్భుతమైన డిఫెన్స్ టెక్నిక్, ఓపిక మరియు గంటల కొద్ది క్రీజులో నిలబడి సామర్థ్యం అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. కష్టమైన పరిస్థితుల్లో కూడా టీమును కాపాడుతూ ఇన్నింగ్స్ను నిర్మించే అసలైన యాంకర్గా వ్యవహరించేవాడు. అతని బ్యాటింగ్ శైలి క్లాసిక్ మరియు టెక్నికల్గా చాలా బలంగా ఉండేవి. ద్రావిడ్ తన కెరియర్లో 164 టెస్టు మ్యాచ్ల్లో 13,288 పరుగులు, 344 ఓడీ మ్యాచ్ల్లో 10,889 పరుగులు సాధించాడు. ప్రపంచంలోని అన్ని టెస్టు ఆడే దేశాల్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. అతని స్థిరత్వం మరియు నిబద్ధత అతని క్రికెట్లో ఒక లెజెండ్గా నిలిపాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు 31,258 ఎదుర్కొన్న బ్యాట్స్మెన్గా ద్రావిడ్ నిలిచాడు. అంతేకాకుండా అత్యధిక నిమిషాలు 735 నిమిషాలు ఒక ఇన్నింగ్స్లో గ్రీజులో గడిపిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. వికెట్ కీపర్గా కాకుండా అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా కూడా అతను గుర్తింపు పొందాడు. ఇండియా టీం కెప్టెన్గా ఉన్నప్పుడు ద్రావిడ్ అనేక చారిత్రాత్మక విజయాలను అందించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ టెస్టు సిరీస్ గెలవటం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఘట్టాలుగా నిలిచాయి. అతని నాయకత్వం ప్రశాంతంగా ఉండేది. ద్రావిడ్ కేవలం ఒక బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, భారత క్రికెట్కు బలమైన ఆధారం, నిజమైన దివాల్. రాహుల్ ద్రావిడ్ తన అద్భుతమైన క్రికెట్ కెరీర్కు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుండి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నాడు. 1998లో అతనికి అర్జున అవార్డు ప్రదానం చేశారు. తర్వాత 2004లో పద్మశ్రీ అందుకున్నాడు. అంతేకాకుండా 2013లో పద్మభూషణ్ కూడా అందుకున్నాడు. అవార్డులు అతనికి క్రీడా పదవికే కాకుండా దేశానికి చేసిన సేవలకు కూడా నిదర్శనం. ద్రావిడ్ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది అతని క్రమశిక్షణ, ఓపిక మరియు అద్భుతమైన ఆట తీరు. యువ ఆటగాళ్లకు అతను ఒక ఆదర్శంగా నిలిచాడు. ద్రావిడ్ కేవలం రికార్డులు సృష్టించిన ప్లేయర్ మాత్రమే కాదు, భారత క్రికెట్కు విలువలు నేర్పించిన ఒక లెజెండ్. ది వాల్గా అతని పేరు ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. 2012 మార్చి 9న బెంగళూరులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. దాదాపు 16 సంవత్సరాల పాటు భారత జట్టుకు అద్భుత సేవలు అందించిన తర్వాత అతను ఎంతో గౌరవంగా తన కెరీర్కు ముగింపు పలికాడు. ఆ సమయంలో అతని వయసు 39 సంవత్సరాలు. ది వాల్ అనే పేరుకు తగ్గట్టుగానే తన కెరీర్ మొత్తం భారత్కు ఒక బలమైన ఆధారంగా నిలిచాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిటైర్మెంట్ అవ్వటం అతని గొప్పతనానికి నిదర్శనం. రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ కేవలం ఒక ప్లేయర్ వేడుకలు కాదు, భారత క్రికెట్లో ఒక యుగానికి ముగింపు. కానీ అతని లెగసీ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. రాహుల్ ద్రావిడ్ తన రిటైర్మెంట్ తర్వాత కూడా భారత జట్టుకు సేవ చేయడం ఆపలేదు. ముఖ్యంగా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో అతని పాత్ర అసాధారణం. ఇండియా అండర్-19 జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో జరిగిన ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2018లో ద్రావిడ్ కోచింగ్లో ఇండియా జట్టు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. ప్రతి మ్యాచ్లో స్థిరంగా ఆడి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ విజయంలో ద్రావిడ్ పాత్ర చాలా కీలకం. అతను యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా నిలిచి వారి ప్రతిభను సరైన దారిలో మలిచాడు. ఈ టోర్నమెంట్ ద్వారా పృథ్వీ షా, శుభ్మన్ గిల్ వంటి యువ ప్రతిభలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. వీళ్ళందరికీ ద్రావిడ్ ఒక గురువులా మారి భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఎదగటానికి పునాది వేశాడు. రాహుల్ ద్రావిడ్ నవంబర్ 2021లో భారత సీనియర్ మెన్స్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీ మరియు అండర్-19 స్థాయిలో గొప్ప ఫలితాలు సాధించిన తర్వాత అతనిపై భారీ అంచనాలు ఉండేవి. ద్రావిడ్ కోచింగ్లో టీమిండియా క్రమంగా మరింత బలంగా మారింది.
అతని ప్రధాన లక్ష్యం కేవలం మ్యాచ్లు గెలవడం మాత్రమే కాదు, జట్టులో స్థిరత్వం, క్రమశిక్షణ మరియు సరైన ప్రాసెస్ను తీసుకురావడం. ప్రతి ప్లేయర్కి స్పష్టమైన పాత్ర ఇవ్వడం ద్వారా జట్టును ఒక యూనిట్గా తీర్చిదిద్దాడు. అది నవంబర్ 19, 2023. అప్పటిదాకా వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి వస్తున్న టీమిండియాకి గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓడిపోవటం అది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఫైనల్లో ఓడిపోవడంతో హెడ్ కోచ్ పొజిషన్ నుంచి రిటైర్మెంట్ ఇద్దామనుకున్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వాళ్ళు కన్విన్స్ చేసి రిటైర్మెంట్ నుంచి ఆపారు. ఆ తర్వాత ఇండియాని ఎంతలాగా ట్రైన్ చేశాడంటే అంతలాగా ట్రైన్ చేశాడు. కింద పడిన వాడి నుంచి వచ్చే కంబ్యాక్ ఎలాగా ఉంటుందో ప్రపంచానికి మరోసారి చూపించాడు. టీమిండియాకి హెడ్ కోచ్ అని చెప్పడం కంటే టీమిండియాకి 12th ప్లేయర్ అని చెప్పాలి. మళ్ళీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. స్టేజ్ పెద్దది అయింది. అది 2024 T20 వరల్డ్ కప్. సమయం వచ్చింది. ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. వరుసగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారు. ఫైనల్ మ్యాచ్ బార్బడాస్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. కట్ చేస్తే 7 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది. ఇండియాకి సెకండ్ T20 వరల్డ్ కప్ వచ్చింది. అందరి కళ్ళల్లో హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. ప్లేయర్స్ మొత్తం రాహుల్ ద్రావిడ్ని తీసుకొని వచ్చి అతని చేతుల్లో కప్పు పెట్టిన తర్వాత అప్పుడు చూడాలి గూస్ బంప్స్ మామూలుగా లేవులే. ఇదే అసలైన రాహుల్ ద్రావిడ్ కంబ్యాక్ స్టోరీ. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి.